చాలా సింపుల్గా అయిపోయే గుడ్డు కారం అనొచ్చు, గుడ్డు వెల్లుల్లి కారం అనొచ్చు. వెల్లుల్లి కారంతో బాయిల్డ్ ఎగ్ స్మాష్ చేసి వేసుకోవడం, రకరకాల పేర్లు పెట్టి పిలుచుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది ఆల్రెడీ మనం వెల్లుల్లి కారం చేసుకున్నాం. దాని ప్రాసెస్ ఏంటంటే ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, సాల్ట్, వెల్లుల్లి, అంతే సింపుల్. కొబ్బరి ఎక్కువ వేసుకుంటే ఆ స్పైస్నెస్ తక్కువ వచ్చి టేస్ట్ బాగుంటుంది. ఇది ఆల్రెడీ నెక్స్ట్ టైం చూపిస్తాను ఆ ప్రిపరేషన్. ప్రస్తుతానికి కొంచెం కారం, నేను 2 eggs తీసుకున్నా, 1 స్పూన్ ఆయిల్, నేను 1 స్పూన్ గీ వాడుకుంటాను. కారం కదా, స్పైస్నెస్ తగ్గుతుంది, టేస్ట్ బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి అదిరిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్. ఆయిల్ వేడెక్కిన తర్వాత సింపుల్ కారం వేసేసుకొని, కారం మరీ మాడిపోకూడదు, కొంచెం లైట్గా వేయించుకొని ఎగ్స్ డైరెక్ట్గా వేసుకోవచ్చు, హాఫ్ కట్ చేసేసుకుని వేసుకోవచ్చు, స్మాష్ చేసి వేసుకోవచ్చు, లేకపోతే కట్స్ పెట్టుకుని అలా కూడా వేసుకోవచ్చు. అది ఆప్షనల్. పర్టికులర్ ఇలా చేయాలని ఏమైతే ఏం లేదు. యాక్చువల్లీ నేను కొంచెం ఆవాలు జీలకర్ర తీసుకున్నా, అది కూడా ఆప్షనల్, బట్ కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని అది తీసుకుంటున్నా. అవసరమైతే వాడుకోవచ్చు, లేకపోతే ఇగ్నోర్ చేయొచ్చు. కొంచెం కరివేపాకు కూడా వేస్తాను ప్రిపరేషన్లో. కొంతమంది ఎలా తింటారంటే డైరెక్ట్ ఎగ్ వేసేసుకొని, లేకపోతే ఎగ్స్ కట్ పెట్టుకొని వేసేసుకొని కారంతో అన్నంలో కలుపుకొని ఎగ్ను ఉంచుకుంటారు. కొంతమంది ఏంటంటే ఎగ్ స్మాష్ చేసేసినప్పుడు డైరెక్ట్గా రైస్లో కలిపేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదొక టేస్ట్ అనమాట. ఆయిల్ వేడెక్కింది, కొంచెం జీలకర్ర, ఆవాలు అయిపోయింది, చిటపట అంటున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం అవసరం లేదు, చాలా అంటే చాలా సింపుల్. స్పైస్ ఇష్టపడే వాళ్ళకి ఇంకా నచ్చుతుంది. ఓకే, మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, నల్లంగా అయిపోతే బాగోదు, మళ్ళీ మాడిపోతుంది. నేను ఎగ్స్ స్మాష్ చేసి వేసేస్తాను అంతే. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్, వెరీ 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 సింపుల్. జస్ట్ ఒక 30 seconds అలా సాట్ చేసేసుకుంటే కలబెట్టుకుంటే అయిపోతుంది. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లో తీసుకుంటే అయిపోతుంది. చాలా